వికసిత భారత్ నినాదాన్ని విశ్వవ్యాప్తంగా తీసుకెళ్తున్న తరుణంలో కాశ్మీర్ ఉగ్రదాడి యావత్ ఇండియాను ఉలిక్కిపడేలా చేసింది. స్విట్జర్లాండ్ ఆఫ్ కాశ్మీర్గా పేరు పొందిన పహల్గాం ప్రాంతంలో టెర్రరిజం మరోసారి మారణ హోమానికి పాల్పడింది. ఇప్పుడిప్పుడే పర్యాటక రంగంలో అభివృద్ధి చెందుతున్న కాశ్మీర్ రాష్ట్రంలో ఉగ్ర రక్కసి మరోసారి విషం చిమ్మింది. ఈ విషయం మీద పలువురు సినీ తారలు దాడికి గురైన కుటుంబాలకు తమ సంఘీభావాన్ని తెలిపారు. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో మంగళవారం జరిగిన ఉగ్రవాదుల దాడితో దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ దాడిలో 30 మంది మరణించగా సుమారు 16 మంది గాయపడినట్టు సమాచారం. ఈ దాడిలో ఉగ్రవాదులు పురుషులపై మాత్రమే దాడి చేశారు. ఉగ్రవాద దాడుల బాధితుల్లో ఎక్కువ మంది పర్యాటకులే. ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలు ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఉగ్రవాదంపై పోరాటంలో భారత్కి తమ మద్దతును తెలియజేస్తున్నాయి. పుల్వామా దాడి తర్వాత జమ్మూ కాశ్మీర్ లోయలో జరిగిన మరో అతిపెద్ద దాడి ఇది. జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లాలోని పహల్గాంలో మంగళవారం జరిగిన ఉగ్రవాద దాడిలో 2 విదేశీయులు సహా 28 మంది పర్యాటకులు మరణించారు. అనేక మంది గాయపడ్డారు. 2019లో పుల్వామా దాడి తర్వాత జమ్మూ లోయలో జరిగిన అత్యంత దారుణమైన దాడి ఇది. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో 26 మంది అమాయక ప్రజలను మరియు పర్యాటకులను బలిగొన్న దారుణమైన దాడి భయంకరమైంది మరియు హృదయ విదారకమైంది. ఇది క్షమించరాని క్రూరమైన చర్య. ఈ నేపథ్యంలో దేశంలోని ప్రముఖులు మరియు సెలబ్రిటీలు తమ సానుభూతిని వ్యక్తం చేశారు. మరణించిన వారి కుటుంబాలకు నా హృదయం సానుభూతి తెలియజేస్తున్నాను. వారు అనుభవించిన నష్టాన్ని ఏదీ పూడ్చలేనిది. వారి కోసం నా సంతాపం మరియు ప్రార్థనలు అని చిరంజీవి సోషల్ మీడియాలో రియాక్ట్ అయ్యారు. ఇది చీకటి రోజు. పహల్గాంలో జరిగిన దాడితో చాలా బాధపడ్డాను. ఇలాంటి క్రూరత్వానికి వ్యతిరేకంగా కలిసి నిలబడే శక్తి మనకు లభిస్తుందని ఆశిస్తున్నాను. ఈ క్లిష్ట సమయంలో నా ఆలోచనలు, నా ప్రార్థనలు బాధిత కుటుంబాలతో ఉన్నాయి అని మహేష్ బాబు పేర్కొన్నారు. 2 సంవత్సరాల క్రితం నేను నా పుట్టినరోజును పహల్గాంలో సినిమా షూటింగ్ మధ్య జరుపుకున్నాను. నిన్న జరిగిన ఘటన హృదయ విదారకం, కోపం తెప్పించింది. మిమ్మల్ని మీరు ఒక దళంగా చెప్పుకుని పర్యాటకులను కాల్చడం తుపాకుల వెనుక దాక్కున్న మూగ ఉగ్రవాదం యొక్క అత్యంత సిగ్గుచేటు, పిరికి చర్య. మేము బాధితులకు మరియు వారి కుటుంబాలకు అండగా నిలుస్తాం. మేము కాశ్మీర్కు అండగా నిలుస్తాం. త్వరలోనే ఈ పిరికి వాళ్లు నిర్మూలించబడతారని నేను ఆశిస్తున్నాను. భారతదేశం ఎప్పుడూ ఉగ్రవాదానికి తలవంచదు అని ఎక్స్లో రాసుకొచ్చారు విజయ్.